సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బాలీవుడ్ పై టాలీవుడ్ హీరోల డామినేషన్ కంటిన్యూ అవుతుందా? బాక్స్ ఆఫీస్ నయా కింగ్ గా అల్లు అర్జున్ అవతరించాడా? దేవరోడి దెబ్బకు బీటోన్ బెదిరిందా? డైనోసార్ డార్లింగ్ సినిమా అంటే బీటోన్ భయపడుతోందా? రాజమౌళి సినిమా అంటే ఎంతటి బిగ్ నార్త్ సినిమా అయినా సర్దుకోవాల్సిందేనా? వాజ్ స్టోరీ. నార్త్ బెల్ట్ పై క్లియర్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు మన తెలుగు హీరోస్. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్ కి ఛాలెంజ్ విసురుతున్నారు. 3 ఖాన్స్ కూడా టచ్ చేయలేని ఫీట్స్ ని సొంతం చేసుకుంటున్నారు. బాక్స్ ఆఫీసులో షేక్ కావాలన్నా, వసూళ్ల సునామీ కురిపించాలన్నా టాలీవుడ్ హీరోలకే సాధ్యం అనిపించేలా మారిపోయారు. ముఖ్యంగా ఓపెనింగ్ డేస్ లో టీ-టౌన్ హీరోలను కొట్టే మొనగాడే ఇంకా పుట్టలేదు అన్నట్లుగా చేంజ్ అయ్యారు. రాజమౌళి, సుకుమార్ బాలీవుడ్ లెక్కలు సరిచేస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో 3 ఖాన్స్ మాత్రమే సాధించగలరు అన్న మాటలను చెరిపేసి కళ్లు చెదిరే కలెక్షన్స్ ని రాబడుతున్నారు. బాహుబలితో రాజమౌళి పరంపర స్టార్ట్ అయితే పుష్ప 2తో ఏకంగా రేర్ ఫీట్ సాధించాడు సుకుమార్. వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్ డేనా 294 కోట్లు కలెక్షన్స్ రాబట్టి నెవర్ బిఫోర్ ఫీట్ టచ్ చేసి రేర్ హీరోగా రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. నయా బాక్స్ ఆఫీస్ కింగ్ గా మారిపోయాడు. డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ లో పుష్ప 2 ఒకటి కాదు, టాప్ 5 లో మన హీరోలే చేరేసి కూర్చున్నారు. టాప్ ప్లేస్ ను పుష్పరాజ్ తీసుకుంటే మొన్నటి వరకు ఫస్ట్ బెంచ్ తీసుకున్న రాజమౌళి RRR ఇప్పుడు సెకండ్ బెంచ్ కు షిఫ్ట్ అయింది. థర్డ్, ఫోర్త్ ప్లేస్ లో తీసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి 2 214 కోట్లతో 3వ స్థానం. ఈ ఏడాది వచ్చిన కల్కి 2898 AD 191.5 కోట్లతో 4th ప్లేస్ లో నిలిచింది. ఇక దేవరోడితో ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసిన తారక్ బాలీవుడ్ థియేటర్స్ ను షేక్ చేశాడు. 172 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ తో 5th ప్లేస్ లో ఉన్నాడు. ఈ లెక్కన నాట్ ఓన్లీ బాలీవుడ్, ఓవరాల్ సినీ ఇండస్ట్రీకి టాలీవుడ్ హీరోలు బ్రాండ్ గా మారిపోయారు. ఇవే కాదు, నెక్స్ట్ రాబోయే ఎన్నో సినిమాలు ఈ రికార్డులు బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. రాజమౌళి లాంటి ఐకానిక్ డైరెక్టర్, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు సినిమా పీక్ లెవెల్లో హైప్ తెస్తోంది. అప్డేట్స్ పిచ్చెక్కిస్తూ ఉంటే మూవీ వస్తే బాక్స్ ఆఫీస్ తగలబడిపోతుందంతే. ఆ టైంలో ఎంతటి బాలీవుడ్ మూవీ అయినా తప్పుకోవాల్సిందే. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు సుకుమార్ వంతు. అలాగే డార్లింగ్ లాంటి బిగ్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లు షేక్ అవడమే కాదు, బాద్షా లాంటి షారుఖ్ ఖాన్ సినిమా అయినా సరే కలెక్షన్లకు తలంచాల్సిందే. ఈ కలెక్షన్స్, ఈ ర్యాంపేజ్ చూసి బాలీవుడ్ ఓ లెసన్ గా తీసుకుని టేకింగ్ మేకింగ్ మార్చాలని బీటౌన్ లోనే గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి బాలీవుడ్ మార్చుకుంటుందో లేదో. షేక్ హ్యాండ్ ఓ ఇండస్ట్రీని కుదిపేస్తోందంటే నమ్ముతారా? సోషల్ మీడియా షేక్ అయ్యేలా ట్రోలింగ్ జరిగిందంటే బిలీవ్ చేస్తారా? ఈ విషయంపై స్టార్స్ ఇన్స్టా వేదికగా డిస్కషన్ పెట్టేంతలా ఏం జరిగింది? షేక్ హ్యాండా? అందులో ఏముంది అనుకోవద్దు. ఇదే మాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఈ హ్యాండ్ షేక్ కారణంగానే మొన్న బాసీలో జోసెఫ్, ఇప్పుడు సూరజ్ వెంచరమూడ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే, రీసెంట్ టైమ్స్లో కోజికోడ్లో సూపర్ లీగ్ ఫుట్బాల్ ఫైనల్స్ కంప్లీట్ అయ్యాక ప్లేయర్స్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు క్యూలో నిల్చున్నారు కొచ్చి టీం యజమాని పృథ్వీరాజ్ సుకుమారన్, హీరో బాసిల్ జోసెఫ్. ఫుట్బాల్ ప్లేయర్స్ ఒక్కొక్కరుగా హ్యాండ్ షేక్ ఇవ్వగా ఓ క్రీడాకారుడు బాసిల్ను స్కిప్ చేసి పృథ్వీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ వీడియో ట్రెండ్ అవడంతో మీమర్లు తమ చేతికి పని చెప్పారు. బాసిల్ జోసెఫ్ ను ట్రోల్ చేశారు నెటిజన్స్. ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్ చేశారు హీరోస్ సంజు, టోవినో థామస్. ఇది బాసిల్ కు ఎంబారసింగ్ ఇన్సిడెంట్ గా మారిపోయింది. ఇప్పుడు సూరజ్ వెంచరమూడు విషయంలో ఇలాంటిదే జరిగింది. ఎక్స్ట్రా డీసెంట్ మూవీ లాంచ్ ఈవెంట్ కు మూవీ హీరోయిన్ గ్రేస్ యాంటోనీ ఒక్కొక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వచ్చి సూరజ్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది. మళ్ళీ మిస్టేక్ గ్రహించి బ్యాక్ వచ్చి హీరోకు హాయ్ చెప్పింది. కానీ పక్కనే ఉన్న మరో స్టార్ హీరో టోవినో థామస్ కు హ్యాండ్ షేక్ ఇవ్వకుండా స్కిప్ చేసింది. ఈ వీడియోను మాలీవుడ్ నెటిజన్స్ ట్రెండ్ చేస్తూ మీమ్స్ తో రోస్టింగ్ చేస్తున్నారు. ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది హీరోయిన్ గ్రేస్ యాంటోనీ. కావాలని చేయలేదు, సూరజెట్టాకు తెలుసు అన్నట్లుగా కామెంట్ చేస్తే, నేనే కాదు పక్కన టోవినో ఉన్నాడు, అతన్ని పట్టించుకోలేదన్నట్టుగా కామెంట్ చేశాడు సూరజ్. దీనిపై టోవినో కూడా తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. బాసిల్ జోసెఫ్ ఇన్సిడెంట్ తర్వాత ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు అంటూ రిప్లై ఇచ్చాడు. ఇలా మాలీవుడ్ యాక్టర్స్ సోషల్ మీడియాలో చర్చ తెరలేపిన షేక్ హ్యాండ్ మ్యాటర్ ట్రెండీగా నిలుస్తుంది. అదిదా ఈ షేక్ హ్యాండ్ మ్యాటర్. నేషనల్ నయా క్రష్ తృప్తి దిమ్రీ వరుసగా యంగ్ యాక్టర్స్ ని లైన్ లో పెడుతోంది. లాస్ట్ ఇయర్ రణబీర్ కపూర్, ఈ ఏడాది విక్కీ కౌశల్, రాజ్ కుమార్, కార్తిక్ ఆర్యన్స్ తో రొమాన్స్ చేసిన ఈ గ్లామరస్ డాల్ మరో ఇద్దరు డైనమిక్ హీరోలతో జత కట్టబోతోంది. ఇంతకీ ఎవరా యంగ్ హీరోస్? యానిమల్ తో తృప్తి దిమ్రీ నేషనల్ క్రష్ కేటగిరీలో చేరిపోయింది. ఈ మూవీ సక్సెస్ ఎవరికైనా కలిసి వచ్చింది అంటే అది ఆమె. తృప్తి కెరియర్ యానిమల్ కు బిఫోర్ ఆఫ్టర్ లా చేంజ్ అయింది. వరుస ఛాన్సులు కొల్లగొట్టడం ఒక ఎత్తైతే యంగ్స్టర్స్ తో రొమాన్స్ చేసే గోల్డెన్
గోల్డెన్ ఆపర్చునిటీస్ కొట్టేసింది. ఈ ఇయర్ బ్యాడ్ న్యూస్ తో విక్కీ కౌశల్ తో ఆడిపాడిన ఈ చిన్నది విక్కీ విద్యాక ఓవాలా మూవీలో రాజ్ కుమార్ రావుతో రొమాన్స్ చేసింది. కానీ ఈ 2 సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. తన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న టైంలో వచ్చిన భూల్ భులయ్యా 3 హిట్టు బొమ్మగా నిలిచి ఆమెకు కాస్తంతా ఊపిరిపోస్తుంది. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో కలిసి సక్సెస్ ని షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. ప్రెజెంట్ ధడక్ 2 సెట్స్ పై ఉండగా మరో 2 నయా ప్రాజెక్టులను ఒడిసి పడుతోంది క్రేజీ గర్ల్ తృప్తి. మరో 2 యంగ్ హీరోస్ తో రొమాన్స్ చేసే గోల్డెన్ ఆఫర్ ని దక్కించుకుంది ఈ యానిమల్ బ్యూటీ. షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ కాంబోలో వస్తున్న సినిమాలో ఫిక్స్ అయింది తృప్తి. దీనికి అర్జున్ ఉస్తారా అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. యాక్షన్ ఫ్యాక్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే కాదు, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో జోడీ కట్టనున్నట్లు మీడియాలో గట్టి బజ్ నడుస్తోంది. ఇలా వరుసపెట్టి యాంగ్ అండ్ డైనమిక్ హీరోస్ తో ఛాన్సులు కొల్లగొట్టడం చూస్తుంటే స్టార్ హీరోయిన్ గా చేంజ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునేటట్టు కనిపించట్లేదు ఈ బ్యూటీ. బైరతి రణగల్ హిట్ తర్వాత జోష్ పెంచింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా పిక్చర్స్. రీసెంట్లీ 3rd మూవీ అనౌన్స్ చేయగా ఇప్పుడు 4th ప్రాజెక్టు గురించి ప్రకటించేసింది. ఈసారి హీరోను మార్చింది. ఇంతకీ ఎవరా హీరో? శివరాజ్ కుమార్ ఫ్యామిలీకి ఏమవుతారు? కన్నడ ఇండస్ట్రీస్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది గీతా పిక్చర్స్. స్టార్ హీరో కన్నడ రాజ్ కుమార్ ఓన్ నిర్మాణ సంస్థ ఇది. తన భార్య పేరు మీదుగా ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ నయా ప్రొడక్షన్ హౌస్ ఇప్పటికే 2 సినిమాలను తెరకెక్కించింది. వేదతో పాటు రీసెంట్లీ వచ్చి హిట్ అందుకున్న భైరతి రణగల్ ఈ ప్రొడక్షన్ నుండి వచ్చిన సినిమాలే. 3rd మూవీ కూడా శివరాజ్ కుమార్ హీరోగా ఏ ఆఫర్ ఆనంద్ తెరకెక్కుతోంది. నవంబర్ 14న శివన్న బర్త్డే సందర్భంగా మూవీ అనౌన్స్ చేశారు. 3rd ప్రాజెక్టు పట్టాలెక్కుతూ ఉండగానే 4th మూవీ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈసారి హీరో చేంజ్ అయ్యాడు. తన మేనల్లుడు ధీరన్ రాజ్ కుమార్ కు అవకాశం ఇచ్చాడు శివన్న. సందీప్ అనే కొత్త డైరెక్టర్ తో మూవీ తెరకెక్కబోతుంది. శాకాహారి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటి హీరోలకే పట్టం కట్టే విషయంలో గీతా పిక్చర్స్ తెలుగు బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేసింది గీతా ఆర్ట్స్. చిరంజీవి ఇంటలుడయ్యాక వరుస పెట్టి ఆయనతోనే మూవీస్ తీసి సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఇప్పుడు దీన్నే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది గీతా పిక్చర్స్ కూడా. మరి భవిష్యత్తులో హీరోలను మారుస్తుందో లేక వీరినే రిపీట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. 30 క్రాస్ అయితే హీరోయిన్ల కెరియర్ ఖతం. పెళ్లైందా ఇండస్ట్రీ నుండి వాకౌట్. ఇది వన్స్ అప్ అనే టైం ముచ్చట. నౌ నో బ్యారియర్స్. 30+ అయితే ఏంటి, 40+ అయితే ఏంటి, పెళ్లి చేసుకుంటే ఏంటి? తమలోని యాక్టింగ్ స్కిల్స్ టన్నులు ఉందని ప్రూవ్ చేసుకున్నారు కొంతమంది సీనియర్ భామలు. ఆ కోవలోకి వస్తుంది ఈ ప్రొఫెషనల్ యాక్టర్. ఇంతకీ ఎవరామే? అది 90s టైం. సడన్ గా వెండి తెరపైకి వచ్చిన బ్యూటిఫుల్ మూన్ సిమ్రాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి తక్కువ టైంలోని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ తో జోడీ కట్టి స్టార్డమ్ తెచ్చుకుంది. ఏ సినిమాలో చూసినా ఈ అమ్మడే కనిపించేది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నప్పటికీ సినిమాలు కంటిన్యూ చేసింది. అయితే మునుపటిలా క్యారెక్టర్స్ రాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని కంబ్యాక్ ఇచ్చింది ఈ ముంబై భామ. 30+ లో కీ రోల్స్ చేయడం గొప్పేముంది. 40+ లో కూడా హీరోయిన్ క్యారెక్టర్స్ దక్కడం మామూలు విషయం కాదు. సిమ్రాన్ ఈ విషయంలో పెట్టి పుట్టిందనే చెప్పొచ్చు. రజనీకాంత్, విక్రమ్, మాధవన్ లాంటి స్టార్ల సరసన జోడీ కట్టింది. అటు బాలీవుడ్ లోనూ సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతోంది. ఇదే కాదు, అరణ్మలై 4 లో స్పెషల్ సాంగ్. మరోవైపు సినిమాలే కాకుండా సిటాడెడ్ లాంటి వెబ్ సిరీస్ తోనూ తన ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంది ఈ సీనియర్ హీరోయిన్. ప్రెజెంట్ సిమ్రాన్ చేతిలో 3-4 సినిమాలుంటే అందులో హాఫ్ సినిమాలు హీరోయిన్ రోల్సే చేస్తోంది. తమిళ స్టార్ హీరో శశికుమార్ తో టూరిస్ట్ ఫ్యామిలీ చేస్తోంది బ్యూటీ. రీసెంట్లీ ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. గుడ్ నైట్, లవర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన $1 మిలియన్ స్టూడియోస్ తో కలిసి ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇవే కాదు, ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ధృవ నక్షత్రం, వనంగముడి కూడా రిలీజ్ కావాల్సి ఉన్నాయి. ప్రెజెంట్ ఆమె ఏజ్ 48, కానీ ఏజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేస్తోంది ఈ సీనియర్ యాక్టర్.